ప్రైజ్ ది లార్డ్. 2 సమూయేలు 7వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడొకడునూ లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. మేము వినిన దానినంతటిని బట్టి. ఇది కేవలం ఈ మాట భావోద్వేగపు మాట కాదు, ఇది చరిత్ర మీద నిలిచిన సాక్ష్యం. దావీదు దేవుని గురించి ఊహించలేదు, ఆయన చేసిన కార్యాలను గుర్తు చేసుకున్నాడు. ఇశ్రాయేలీల జీవితాలలో దేవుడు కలుగజేసిన విమోచనను తాను గుర్తు చేసుకున్నాడు. బానిసత్వము నుండి విడిపించిన శక్తిని గుర్తు చేసుకున్నాడు. యుద్ధాలలో ఇచ్చిన విజయాలను గురించి వాటిని గుర్తు చేసుకున్నాడు. అరణ్యములో పోషించిన దేవుని కృపను తాను గుర్తు చేసుకున్నాడు. మాట ఇచ్చి వాగ్దానాన్ని తప్పక నెరవేర్చిన దేవుని విశ్వసనీయతను తాను గుర్తు చేసుకున్నాడు. దేవుడు తన వంశానికి శాశ్వత రాజ్యాన్ని ఇస్తానని చెప్పినప్పుడు దావీదు కేవలం ఆనందించలేదు, ఆయన ఘనతను ప్రకటించాడు. వారు వినింది కథలు కాదు, అనుభవాలు. వారు చూసింది అద్భుతాలు కాదు, దేవుని స్వభావం. అందుకే వారు నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు అని ధైర్యంగా చెప్పారు. మన జీవితంలో కూడా అదే సత్యం. మన కన్నీళ్ళ మధ్య, మన యుద్ధాల మధ్య, మన భయాల మధ్య దేవుడు చేసిన కార్యాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆయన ఘనత మన కళ్ళకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఒక ఆత్మ పరిశీలన ప్రశ్న. మనము దేవుని గురించి వినటానికి పరిమితమయ్యామా, లేక ఆయన చేసిన కార్యాలను గుర్తు చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నామా? ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, అత్యంత ఘనత గల యెహోవా దేవా, దావీదు వలె నేను కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. మీరు మహిమ గలవారు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే విశ్వసనీయ దేవుడవు. నా జీవితంలో మీరు చేసిన ప్రతి కార్యాన్ని గుర్తు చేసుకునే హృదయాన్ని అనుగ్రహించండి. సమస్యల కన్నా మీ శక్తిని చూడగల దృష్టిని నాకు ఇవ్వండి. భయాల కన్నా మీ వాగ్దానాలను బలంగా పట్టుకునే విశ్వాసాన్ని ఇవ్వండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృపగల హస్తంతో తాకండి. మీ నామంలో శక్తి ఉందని, మీ సన్నిధిలో శాంతి ఉందని, మీ సమక్షంలో స్వస్థత ఉందని దానిని అనుభవించే కృపను అనుగ్రహించండి. మీరు తప్ప మరొక దేవుడు లేడు, మీరే మా ఆశ్రయం, మా బలం, మా రక్షణ అని మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.